పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించి ప్రతి ఇంటిలోనూ మట్టి వినాయక ప్రతిమలను ఏర్పాటు చేసుకుని పూజించి వినాయక చవితి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఏకవీర సేన ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ ప్రజలకు పిలుపునిచ్చారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏకవీర ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డిల ఆధ్వర్యంలో స్థానిక గంగమ్మ గుడి వద్ద దాదాపు 500 మట్టి విగ్రహాల ప్రతిమలను ప్రజలకు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదిదేవుడైన వినాయక స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండి వారి కష్టాలన్నీ తొలగిపోవాలని ఆకాంక్షించారు. ప్రపంచమంతా జరుపుకునే ఈ పండుగను ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏకవీర సేవ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామి, రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కెఎస్ రాజా, సుబ్రహ్మణ్య రెడ్డి, కళ్యాణి ప్రవీణ్, సాయి, ముత్యాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. जय गणेश महाराज के 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 जय गणेश సార్ అందరూ లైన్లో రండి. కూర్చోనా ఆడాలి. Yo. మళ్ళీ చెప్పానా? అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. హిందూ సాంప్రదాయంలో మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా మొదటగా విఘ్నేశ్వరుని తలుచుకునే కార్యక్రమం నిర్వహిస్తున్నాము. భాద్రపద మాసంలో వచ్చే శుక్ల చతుర్థి నాశిని వినాయక చవితిగా మనం జరుపుకుంటున్నాము. పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మట్టి గణపతులను గత 5 సంవత్సరాలుగా అందిస్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణానికి ముప్పు లేకుండా అందరూ పాటుపడాలని కోరుకుంటున్నాము. ఈరోజు స్థానిక తాతానగర్లో గంగమ్మ గుడి ఆలయం వద్ద ఏకవీర ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో, ప్రతాప్ స్వామి గారి ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలని ఉచితంగా ఇక్కడ పంపిణీ చేశాము. ఈ మట్టి విగ్రహాలని ప్రతి ఏడు ఉచితంగా ఇది పంపిణీ చేయడం వారు ఏకవీర ఫౌండేషన్ వారు తీసుకుంటున్నారు. ప్రజల్లో అవేర్నెస్ కల్పించేదానికి, పర్యావరణాన్ని కాపాడేదానికి ఈ మట్టి విగ్రహాలను వారు ప్రతి ఏడు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మట్టి విగ్రహాలని పెట్టి పూజిస్తే మనకు అన్ని శుభాలే జరుగుతాయి. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలని పెట్టి రేపు వినాయక చవితిని ప్రశాంతంగా జరుపుకుని, నిమజ్జనం కూడా అదే విధంగా జరుపుకుని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి అలాగే వినాయకుడు ఆశీస్సులు మనకందరికీ కలగాలని